కృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జయంతి సందర్భంగా ఏలూరు రోడ్లోని కర్ల వృద్ధుల ఆశ్రమంలో సేవా సంఘం ఆధ్వర్యంలో వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేశారు. జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఎన్టీఆర్ స్టేడియం మాజీ సంయుక్త కార్యదర్శి పర్వతనేని ఆనంద్ శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం సమకూర్చిన వస్త్రాలను వృద్ధులకు పంపిణీ చేశారు. సమాజ శ్రేయస్సు కోసం సేవా సంఘం అధ్యక్షుడు పుట్టి హరికుమార్ చేస్తున్న సేవలను నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుడివాడ పట్టణ ప్రముఖులు వడ్లమూడి నరసింహారావు, వేమూరి ఆంజనేయులు, ఆర్యవంశ ప్రముఖులు బొగ్గారపు తిరుపతయ్య, పుట్టి వెంకటేశ్వరరావు, జాజుల తాతారావు, కర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం ఆధ్వర్యంలో 2541 ఈ కార్యక్రమానికి ఈరోజు ఒక స్పెషల్ ప్రత్యేక దినం ఉంది. పేద ప్రజల ఆరాధ్య దైవం, నట సార్వభౌమ, ప్రపంచ విశ్వవిఖ్యాత, అందరివాడు, అందరూ చిన్న పెద్ద తేడా లేకుండా అన్నగారిని ముద్దుగా పిలుచుకుని నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఏలూరు రోడ్డు కర్ల వృద్ధాశ్రమం వృద్ధులకు అన్నదానం చీరలు ఏర్పాటు చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే ఈ రోజున గౌరవనీయులు పెద్దలు సమాజ సేవే ఆయన లక్ష్యంగా భావించి గత 5 సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమం పాల్గొంటూ అన్ని సేవా సంస్థలతో పాటు మా శ్రీకృష్ణ యాదవ్ సేవా సంఘాన్ని వెనుకుండి వెన్నంటి నడిపిస్తున్న ఎన్టీఆర్ స్టేడియం జాయింట్ మాజీ సెక్రటరీ పర్వతనేని ఆనంద్ గారు ఈరోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశారు. అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఆయనకి ఎంతో ఆనందము. కాకపోతే ఏంటంటే అన్నగారు లేరనే బాధ కొంత ఉంటుంది. అన్నగారి జయంతి రోజున మనం ఏదో కార్యక్రమం చేయాలనే తలంపుతో ఆయన తయారు చేస్తారు. ఈరోజు నందమూరి తారక రామారావు జయంతి పుట్టినరోజు సందర్భంగా ఈ ఆశ్రమంలో హరికుమార్ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు. నందమూరి తారక రామారావు గారి వారి స్మరించుకుంటూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. అటువంటి వ్యక్తి పెద్దలు అందరికీ నమస్కారం. ఈ యాదవ్ సంఘ నాయకుడైన హరికుమార్ గారు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఆనందం గారు దానికి స్పాన్సర్ చేయడం, అన్ని విధాల ఈ ఎన్టీ రామారావుని పంచుకోవడం, మనం ప్రతి విషయంలోనూ మనకి బడుగు బలహీన వర్గాలకి అండగా ఉండి అందరినీ ఒక ఇది దాటిపై నడిపించి కేజీ 2 రూపాయల బియ్యం కాడ ఆయన ఏర్పాటు చేసి రాష్ట్రంలోనే మంచి ఉన్నత వ్యక్తిగా చేయటం జరుగుతుంది. దీనికి మెయిన్గా ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవం సందర్భంగా వాళ్ళ రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశంలో కూడా ఆయన బర్త్డే చేసుకుంటారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమంలో వాడవాడలు జరుగుతున్నాయి. దానికి మెయిన్గా మన ప్రీతం నాయకుడు ఆనంద్ గారు ఆయన అంటే ఎన్టీ రామారావు అంటే